ఎటువంటి ఫలాపేక్ష లేకుండా భగవద్ధ్యానం చేయాలి. మరి స్తోత్రాలకు ఫలశ్రుతి ఎందుకు? భగవత్ స్మరణ, భగవద్ధ్యానం అన్నవి నిజానికి ఫలాపేక్ష లేకుండా చేయాల్సినవి. నిష్కామ భక్తి. నేను ఇలా జపిస్తే నాకు ఇది లభించాలి అనే లెక్కలు లేకుండా దైవ సన్నిధి కోసం, ఆధ్యాత్మిక ఉద్దేశం కోసం చేయడం అన్నది గీత, ఉపనిషత్తుల బోధ. అయితే ఆదిశంకరాచార్యులు, ఇతర ఆచార్యులు ఈ స్తోత్రం చదివితే ఈ ఫలితం కలుగుతుంది అని చెప్పిన కారణం వేరే. ప్రేరణ కోసం ఉపాసకుల స్థాయి ప్రకారం ప్రతి ఒక్కరూ మొదటి నుంచే నిష్కామ భక్తి స్థాయికి చేరలేరు. ఎవరికైనా అర్థం కోసం, ఆరోగ్యం కోసం, కష్టం తొలగడానికి దైవాన్ని చేరువ కావాలనిపిస్తుంది. అలాంటి మనసులను దగ్గర లాగడానికి ఈ స్తోత్రం వల్ల ఈ ఫలితం వస్తుంది అని చెప్పారు. మొదట్లో సాకామ భక్తితో మొదలుపెట్టిన ఆచరణలో క్రమంగా అది నిష్కామ భక్తిగా మారుతుంది. స్తోత్రాల శక్తి, ఫలిత సూచన. ఒక్కో స్తోత్రంలో ఒక్కో దేవతాతత్వం ఉంది. ఆ దేవతాతత్వాన్ని ఆరాధిస్తే ఆ శక్తికి సంబంధించిన ఫలితాలు సహజంగానే లభిస్తాయి. ఉదాహరణకు లక్ష్మీ స్తోత్రం చదివితే సంపద, శాంతి కలుగుతాయి. కానీ అవి ప్రధాన లక్ష్యం కాదు. అవి సహజ సిద్ధమైన ఉప ఫలితాలు మాత్రమే. ఆచార బోధనలో వైవిధ్యం. శంకరులు స్వయంగా భక్తిని పరమార్థం కోసం, మోక్షం కోసం ఉద్దేశించారు. కానీ శిష్యులు, సాధకులు ఒక్కొక్కరి మనోస్థితిని బట్టి వారికి అనుగుణంగా మార్గనిర్దేశం చేశారు. అందుకే ఫలప్రదం చెప్పడం ఒక ఆధ్యాత్మిక మెట్టుగా ఉపయోగించారు. స్తోత్రాలకి ఫలశ్రుతి ఎందుకనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, నిష్కామ భక్తి పరమమైనది. కానీ స్తోత్రాల ఫలప్రదత అనే మాటలు ప్రజల్ని ఆకర్షించి ఆచరణలోకి తేవడానికి చెప్పబడినవి. చదువుతున్నవారు మొదట ఫలాపేక్షతో మొదలుపెట్టినా కాలక్రమేణా భగవత్ సేవలో ఆనందాన్ని పొందుతారు. అప్పుడది నిజమైన నిష్కామ భక్తిగా మారుతుంది. మీకు ఇలా భగవంతుడి గురించి ఏమన్నా సందేహాలుంటే క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్